వెల్కమ్ బ్యాక్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లో ఉన్న లలిత జ్యువెలరీ మార్ట్ 55వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. మంత్రితో పాటు మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఉన్నారు. ఇది 55వ షోరూమ్ ఈరోజు సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేస్తున్నాము. సో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో 2 monthsలో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 monthsలో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికి చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి వెళ్ళాం. ఇది లలితా జ్యువెలరీ. చదువు లేదంటే లలితా జ్యువెలరీ. ఎప్పుడు ఉడికని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేస్తాం. మాకు చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. అసలు ఇప్పిస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాలిక్యులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు. ఇంకా మన వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ వారికి సంబంధించి 2వ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్ కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యక్రమం కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను. ఒక ప్రధానమైన పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయాలి.